నమస్తే, వెల్కమ్ టు లేటెస్ట్ టైం. నేను రవి. ఈ మధ్య ఆర్ఏ వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. ఆమె వాయిసే కాంగ్రెస్, కాంగ్రెసే ఆమె అన్నట్లుగా ఆమె వాదన ఉంటుంది. మరోపక్క ఎక్కడ డిబేట్లు జరిగినా సరే కాంగ్రెస్ పై ఎలాంటి ఆరోపణలు చేయకుండా తమ బాణిని వినిపించేటువంటి కల్వ సుజాత గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి లేటెస్ట్ టైంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం కల్వ సుజాత గారు. నమస్తే రవి గారు. ముఖ్యంగా మీకు శుభాకాంక్షలు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా సంతృప్తితో ఉన్నారా, సంతోషంతో ఉన్నారా? మనిషికి ఆశ అనేది చాలా పెద్దది. ఎంత తిన్న భోజనం ఒక్కటే చాలు అంటాం, మిగతా ఎన్ని వచ్చినా కూడా ఆశ అనేది చాలా పెద్దది ఉంటుంది. అవకాశాలు ముందు వస్తాయి. కొన్ని అవకాశాలు మిస్ అయినా కూడా ఇక్కడ ఏది రాసి పెట్టింది ఉంటే అదే జరుగుతుంది. ప్రయత్నం మనవంతు. డెస్టినీ ఇస్ డిఫరెంట్. రైట్, విశ్వ ప్రయత్నం చేశారు. తాండూరు శాసనసభ స్థానానికి కల్వ సుజాత పోటీ చేస్తున్నారు. ఒకనొక దశలో ఆమెకి బీ ఫామ్ కూడా ఇస్తారు అన్నటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ మీరు కార్పొరేషన్ చైర్మన్ గానే సంతృప్తి చెందారనుకో. ఇది ఫస్ట్ స్టెప్. జరిగిపోయింది. ఇప్పుడు అది రిటర్న్ రాదు. ఎన్నో మంది పెద్ద నాయకులకు కూడా అవకాశం చేతికొచ్చి బీ ఫామ్ చేతికొచ్చి పోయిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా నాకు ఆ పరిస్థితి రాలేదు. సో ఇప్పుడు కాకపోతే మరోసారి బాధ డెఫినెట్గా ఉంది. కష్టపడ్డాను, టికెట్ ఆశించడంలో తప్పు లేదు. ఒక మహిళగా కానీ, ఒక పొలిటీషియన్గా కానీ, ఒక కమ్యూనిటీలో ఎవరికి వాళ్ళు సామాజిక న్యాయం జరగాలి అనుకుంటారు కదా, ఆ సామాజిక న్యాయంలో నా కమ్యూనిటీ నుంచి ఒక టికెట్ కూడా రాలేదనేది బాధపడ్డం వాస్తవమే. నేను సమాజాన్నో కులాన్నో అడ్డం పెట్టుకొని అడగలేదు. ఐఎమ్ లీడర్గా నాకు టికెట్ కావాలని అడిగాను, రాలేదు. సో ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి గారు, ఆ రోజు సిఎల్పి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, నేనున్నాను నీకు అని ధైర్యము హామీ ఇచ్చిన తర్వాత సో డెఫినెట్గా భవిష్యత్తు అయితే ఉంటుంది అనుకొని ముందుకు రావడం జరిగింది. అది జరిగిపోయింది. ఇక గతం గురించి ఎంత బాధపడినా తిరిగి రాదు అది. సో ఆ అవకాశం మళ్ళీ అంత మంచి అవకాశం కూడా రాకపోవచ్చు. ఎలా ఉంటుందో అవకాశం ముందు తెలియదు కదా. ముఖ్యమంత్రి గారు పక్కన, నా నియోజకవర్గం పక్కన పోటీ చేసిన కాంగ్రెస్కి ఫుల్ వేవ్ ఉండే, గాలి వీచిండే. అవకాశం, అంత మంచి అవకాశం మాత్రం ఎంతున్నా టఫ్ అవకాశమే ఉంటుంది. గెలవడం అనేది కొంచెం ఇదిగానే ఉంటుంది. కానీ అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఎవ్రీ టైం ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆ అవకాశంలో, ఆ ఉన్నటువంటి వేవ్లో తప్పకుండా మంచి మెజార్టీతో గెలిచేదాన్ని. ఎవరు నిలబడా గెలిచేవాళ్ళు. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు కొత్తగా పార్టీలోకి వచ్చారు, 33 రోజులలో ఎమ్మెల్యే అయిపోయారు. మేమైతే 3600 రోజులు కష్టపడ్డోళ్ళం కదా. డెఫినెట్గా అవకాశం వస్తే డెఫినెట్గా ఈరోజు అసెంబ్లీలో కూర్చొని ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి విషయాల మీద నా వంతుగా వాణి వినిపించేదాన్ని. సుజాత గారు, అంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీలోనే చాలామంది కూడా అవకాశాల కోసం ఇతర పార్టీలకు వెళ్తూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీలో ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి మీరు కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటి? అది పార్టీలోకి రావాలి అనేది ఒక స్పెసిఫిక్గా ఏది లేదు దానికి. మా ఫ్యామిలీ అంతా కాంగ్రెస్. డే 1 నుంచి మా ఇంట్లో కాంగ్రెస్ జెండా తప్ప వేరే జెండా ఎగరలేదు. స్పెసిఫిక్గా చెప్పాలంటే మా ఇంట్లో పెద్దగా నాకన్నా ముందు మా మామయ్య 50 ఏళ్ల క్రితం తాండూరు మున్సిపల్ చైర్మన్గా చేసిండు. కానీ ఆ తర్వాత నెక్స్ట్ మా ఇంట్లో రాజకీయం ఎవరికి అలవడలేదు. ఎవరు కూడా ముందుకు రావాలని ఆలోచన లేదు. నాకు ఎందుకు వచ్చిందో భగవంతుడు నాకు తెలియదు, కానీ సడన్ ఎంట్రీ జరిగింది. అలా అవకాశాలు వచ్చినాయి. నేను కూడా ఎక్కడో వచ్చింది అవకాశం అని ఒక రోజు ఉండి 4వ రోజు పని చేయకుండా లేను. 2-3 రోజులు యాక్టింగ్ చేసి 4వ రోజు సైలెంట్ అయింది లేదు. నిరంతరంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి రోజులన్నీ కూడా నాకు వచ్చిన అవకాశం మొదటి రోజు నుంచి నిరంతరంగా ఈ రోజు వరకు ప్రతినిత్యం అనునిత్యం పొలిటికల్గా నా యాక్టివిటీస్ ఉన్నాయి. అది అంటే సోషల్ సర్వీస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన దాన్ని కాబట్టి అలా అలవడి ఉండొచ్చు. అంటే ఎప్పుడో 35 years నుంచి సర్వీస్లో అలవాటు ఉన్నదాన్ని కాబట్టి నాకేం ప్రత్యేకంగా మళ్ళీ దీనికోసం స్పెసిఫిక్గా మొత్తం అన్నీ వదిలేసి బయటికి రావాలి అనేది లేదు. ఆల్రెడీ సొసైటీలో ఉన్నదాన్ని. అవకాశం వచ్చింది, టైం ఇచ్చాను, కలిసి వచ్చింది. ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టికెట్ రాకపోయినా ఒక ఫస్ట్ స్టెప్ ఎక్కాను. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నాను. ఇప్పుడు రైట్, అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా కొనసాగుతున్నారు. రైట్. కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఉద్దండు నేతలు ఉన్నారు. అప్పుడు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా సరే మీరు ప్రతిపక్షంలో ఉండి పోరాటం కొనసాగించారు. కానీ అప్పుడున్నటువంటి కాంగ్రెస్కి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ చూస్తే ఏమనిపిస్తుంది?
అంటే జనరేషన్కి తగ్గట్టు మార్పులు వస్తాయి, సొసైటీకి తగ్గట్టు మార్పులు వస్తాయి. దానికి అనుగుణంగా మనం కూడా ప్రవర్తించాలి. ఎప్పుడు ఒకలాగానే ఉండదు కదా. గాంధీ మహాత్ముడు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలనే రోజులు లేవు కదా. ఈ చెంప కొడితే ఈ చెంప వాయించాలి అనే రోజులు వచ్చినాయి. అది వేరే ఇష్యూ. పొలిటికల్గా ఎవరి ఎథిక్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ప్లాట్ఫామ్ వాళ్ళకు ఉంటుంది, ఎవరు ఎలా వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఓన్ థింకింగ్స్తో వెళ్తూ ఉంటారు. అది వేరే విషయము. ఇంకొక విషయం కూడా మీరు ఇందాక అడిగారు, ఆ ప్రశ్నకు నేను ఆన్సర్ మర్చిపోయాను చెప్పడానికి. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అందరూ అనుభవించిన వాళ్ళు మంచి పదవులు. ఎందుకంటే కాంగ్రెస్లో ఒకటి ఉంటుంది. నేను ఇంకోటి, మీరు కాంగ్రెస్లోనే ఎందుకున్నారు, కాంగ్రెస్కు రావడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్లో మొట్టమొదటిది స్వేచ్ఛ. అవును. అన్నిటికన్నా ఇంపార్టెంట్, నేను రోల్ మోడల్గా ఇందిరాగాంధీ వీళ్ళందరినీ తీసుకుంటాను. ఎవరు వాళ్ళ వర్గాలు ఉంటాయి కానీ కాంగ్రెస్ కూటి కిందే ఉంటారు. అదొకటి. నేను కాంగ్రెస్లో ఎంటర్ అవ్వడానికి ఒక థాట్స్ స్పెసిఫిక్గా నాకు నేను ఊహించుకున్నాయి. ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు అప్పుడెప్పుడో మేము పుట్టినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రి దేశానికి అయ్యింది అంటే చరిత్రలో చెప్పుకోవడం, కానీ మేము ఎప్పుడు కూడా రాజకీయాల్లోకి వస్తామని అనుకోలేదు. వారి అడుగుజాడల్లో మేము నడుస్తామని కూడా అనుకోలేదు. వచ్చిన తర్వాత మహిళగా తన ఇన్స్పైర్ నాకు. కాబట్టి ఏ పార్టీలు చూసుకున్నా సొంత లాబింగ్లు ఉంటాయి, సొంతం పార్టీ ఇవి ఏది ఉంటుంది. కానీ కాంగ్రెస్లో అలా కాదు. ఎవరు ఎంత ఎదగాలనుకుంటే అంత స్వేచ్ఛ ఉంటుంది, ఎదగడానికి అవకాశం ఉంటుంది. నేను కూడా ఇప్పుడు నాకన్నా ముందు చాలామంది లీడర్లు ఉన్నారు, నా తర్వాత ఉన్నారు. ఎప్పుడు ఎలకాలం ఉండేదే పార్టీ అన్నప్పుడు. మా కమ్యూనిటీలోనే అధికారం ఉన్నప్పుడు చాలామంది ఉన్నారు. అందరూ అధికారం పోయేసరికి అందరూ అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళిపోయారు, వివిధ పార్టీలకు స్ప్లిట్ అయ్యారు. కానీ నేను ఒక్కదాన్ని ఎక్కడికి పోకుండా పార్టీని అంటి పెట్టుకొని, అందరూ అధికారంలో ఉన్నప్పుడు వేరే పార్టీలకు పోతే, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను నా వాణిని వినిపించిన. ఏ రోజు కూడా భయపడలేదు. ఎందుకు అంటే నా మీద నాకు నమ్మకం ఉన్నది. ఎప్పుడో ఒకరోజు కాంగ్రెస్ కష్టాల్లో ఉన్నప్పుడు, రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు, దేశ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రజలు కాంగ్రెస్ని కోరుకుంటారు. ఇప్పుడు నాకున్నటువంటి వాల్యూస్ మీరే మాట్లాడారు. సుజాత గారు ఎక్కడికి పోలేదు, అది సరిపోదా నాకు లైఫ్లో? సుజాత గారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ ప్రస్తుత పరిస్థితిలో అయితే మాత్రం ఏ పార్టీ అయినా సరే అర్ధబలం అంగబలం ఇదే ముఖ్యంగా చూస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు అయితే ముఖ్యంగా ఎంత ఇస్తావు, టికెట్ కావాలంటే ఎంత ఇస్తావు అని ఉంది. మరి కాంగ్రెస్ పార్టీలో ఆ పరిస్థితి ఉందా? ఒకటండి, మాకు వెడమ బొజ్జు ఉన్నాడు, గెలిచాడు. నేను ఎగ్జాంపుల్ వారినే చెప్తాను. నేను ఆయన ఇందిరమ్మ ఇంట్లో నివాసం ఉండేవాడు. మరి డబ్బులు ఎంత ఇస్తావు అని అంటే ఆయన దగ్గర ఏముంది ఇవ్వడానికి? మందుల సామ్యులు. ఆయన దగ్గర ఏముండే? 52,000 మెజార్టీతో గెలిచిండు, 50,000 జేబులో లేవు. అలాంటి వాళ్ళకు కూడా టికెట్ ఇచ్చి పార్టీ గెలిపించుకుంది కదా. అలాంటి అవకాశాలే కాంగ్రెస్ ఇస్తుంది. నాకు కూడా ఎప్పుడో ఒకరోజు అవకాశం వస్తుంది. అంటే ఏదో ఒక ఈక్వేషన్లో డెఫినెట్గా అవుతాననే నమ్మకం అయితే నాకు ఉంది. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే నమ్మిందాన్ని. ఈరోజు అధికారంలోకి వచ్చినాం, రేపు పొద్దున్న నా భవిష్యత్తు మంచి మార్పులు వస్తాయని డెఫినెట్గా ఊహిస్తాం కదా. ఇప్పుడు చాలామంది ఆస్పిరెంట్స్ ఉండ్రి, అందరికీ టికెట్ రాలేదు. ఒక నియోజకవర్గంలో ఒక్క పార్టీ ఒకటే టికెట్ని ఇవ్వగలుగుతుంది. కానీ చాలామంది ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో 4-5 మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. అక్కడ చాలామంది మనస్తాపం చెంది కొంతమంది పార్టీ మారిరు, కొంతమంది అలాగే ఉన్నారు. నాతో పాటు చైర్మన్లు అవ్వడానికి చాలామంది ఉండే, కానీ మా 35 మందికి ఎందుకు వరించింది అని అంటే మనం చేసిన డెడికేషన్ అన్న అయి ఉండాలి, మనకు ఉన్నటువంటి అదృష్టం అన్న ఉండాలి, మనకేదో ఈ ఒక ఈక్వేషన్లో పార్టీ గుర్తించిందని కూడా అనుకోవాలి కదా. అలా ఇంకా చాలామంది అది అవకాశం రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు ఈరోజు పార్టీలో. సో అంతమందిలో మేము అదృష్టవంతులమే కదా. సుజాత గారు అంటే 10 సంవత్సరాలు పట్టింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని. అంటే చెప్పుకోవటంలో విఫలమయ్యారా కాంగ్రెస్ నాయకులు, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ చేసినటువంటి ఆ తప్పిదాల వల్ల అధికారంలోకి వచ్చింది అనుకోవచ్చు? ఒకటే అండి, సుదీర్ఘంగా కాంగ్రెస్కు ఉన్న అలవాటు ఏంటంటే మేము చేసిన పని చెప్పుకోం. పబ్లిసిటీ అలవాటు లేనటువంటి పార్టీ మాది. ఎందుకంటే చెప్తే కానీ కాంగ్రెస్ ఏం చేసిందో ఎవరికి తెలియదు. గుండు సూది నుంచి మొదలు పెడితే దేశంలో నాకే ఎన్నో ఏండ్లు పట్టింది. అసలు మోతీలాల్ నెహ్రూ తన ఆస్తులన్నింటినీ అమ్మేసి భారతదేశ స్వతంత్ర పోరాటం కోసం ఆస్తుల్ని పణంగా పెట్టి మొత్తం ఆ డబ్బునంతా ఆ రోజు కొట్లాడడం కోసం తన ఆస్తుల్ని కూడా కోల్పోయి అమ్మేసి దేశ పోరాటం కోసం ఇచ్చారు. కానీ అది ఎంతమందికి తెలుసు దేశంలో? ఒక 1-2% కన్నా ఎక్కువ తెలియకపోవచ్చు. కానీ చెప్పుకోలేదు కాంగ్రెస్. ఈరోజు వీళ్ళందరూ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మేమేదో పొడిచినాం, పెద్ద పెద్ద పనులు చేసినాం అంటారు. కానీ ఈరోజు ఇంకా నా దగ్గర ఎంత ఉన్నాయి, ఎంత సంపాదించుకోవాలి అనే ఆలోచనే ఉంటుంది. మనం తినేది బుక్కెడు అన్నమైనా మనం పోయిన తర్వాత మన ఆస్తులు ఎవడు అనుభవిస్తాడో తెలియకున్నా, కానీ ఉన్నంతసేపు ఎంత వచ్చినా ఇంకా కావాలి అని అంటారు. కానీ రాజవంశంలో ఉన్నటువంటి వాళ్ళు
అంతా అసలు గోల్డెన్ స్పూన్తో పుట్టినటువంటి రాహుల్ గాంధీ కానివ్వండి, రాజీవ్ గాంధీ కానివ్వండి, ఇందిరాగాంధీ కానివ్వండి, వాళ్ళ ఆస్తులన్నిటిని పణంగా పెట్టిండ్రు. దేశ స్వతంత్రం కోసం జైల్లోకి పోయినరు. దేశ స్వతంత్రం కోసమే కాకుండా దేశ ప్రజల కోసం ప్రాణాలను అర్పించినటువంటి కుటుంబము, పార్టీ నాయకులు. ఈరోజు దళితులకు అవకాశం ఇచ్చింది కాంగ్రెసే, మహిళలకు అవకాశం ఇచ్చింది కాంగ్రెసే, ఈరోజు అందరినీ గుర్తించేదే కాంగ్రెసే. కాబట్టి కాంగ్రెస్ కంటూ స్పెసిఫిక్గా ఒక ఐడెంటిఫికేషన్ ఉంది. 10 సంవత్సరాల్లో అధికారంలోకి రాకపోవడం అనేది ఒక వంతు. ఫస్ట్ 5 ఏళ్ళు 100% మీరు చెప్పింది తెలంగాణ ఇచ్చింది మేమే అని చెప్పుకోవడంలో విఫలమై ఫస్ట్ టైం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఓడిపోయాం. రెండవసారి కేసీఆర్ అధికారంలోకి రాకుంటుండే ఒక డ్రామా ప్లే చేసి మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఏది సాకు లేకుంటే కాంగ్రెస్ను ఓడగొట్టడానికి కానీ తెలంగాణ ప్రజల ముందు నేను ఇది చేసినా నాకు మళ్ళీ ఒకసారి అవకాశం ఏంటి అని చెప్పుకోవడానికి అవకాశం లేకుంటే మేము మళ్ళీ అక్కడ ఫెయిల్యూర్ ఏమైనామంటే టీడీపీని మేము పొత్తుగా పెట్టుకొని దాన్ని బూచిగా చూపించి ఇన్నాళ్ళు ఢిల్లీ వాళ్ళు పెత్తనం చెలాయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే వద్దనుకున్నామో మనం విడిపోయినామో మళ్ళీ ఆ ఆంధ్ర పెత్తందారుల చేతిలో మళ్ళీ మనం రాష్ట్రాన్ని పెడదామా, చంద్రబాబు నాయుడు చేతిలో పెడదామా, మళ్ళీ మనకు నాయకులు ఆంధ్ర వాళ్ళే అవుతారని ప్రజల్ని చెప్పి మభ్యపెట్టి వాళ్ళు భయపడే విధంగా గురి చేసి మళ్ళీ గెలిచిండు తప్పించి కాంగ్రెస్ లోపం 100% ఉంది. నేను కాదన్ను, దాన్ని ఒప్పుకుంటాను, నిర్భయంగా ఒప్పుకుంటా. ఎందుకంటే అందరు చేసింది గోరంత అయితే చెప్పుకునేది కొండంత ఉంటుంది. కాంగ్రెస్ కొండంత చేసింది, ఆకాశం అంతా చేసింది, భూమి అంతా చేసింది. అసలు ఈరోజు 140 కోట్ల మందికి ఈరోజు స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడానికి కాంగ్రెసే కదా కారణం. అయినా కానీ మేము చెప్పుకోవడంలో 100% ఫెయిల్యూర్ అది. సుజాత గారు ఎందుకంటే దానం చేసేవాడికి చేతికి వెముకలు ఉండవు అని అంటారు. అలాగే దానకర్ణుడైనా సరే, సత్య హరిశ్చంద్రుడైనా సరే, వాళ్ళ భార్య బిడ్డల్ని పణంగా పెట్టైనా సరే వాళ్ళు న్యాయం కోసమే బతికారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే, చేసింది ఆస్తుల్ని పోగొట్టుకుంది, జైల్లోకి పోయినరు, చనిపోయిన వాళ్ళు చనిపోయినరు నాయకులంతా. కానీ మేము ప్రజలకి చేసినాం. ఎవరైనా దానం చేస్తే చేసినామని చెప్పుకోవద్దు, పని చేస్తే మేము చేసినామని చెప్పుకోవద్దు, అది నిజమైన లక్షణం. కానీ ఈరోజు వ్యవస్థలో ఏమైందంటే చేసింది కన్నా చెప్పుకునేది ఎక్కువైంది. ఈరోజు వీళ్ళు కోట్లు దోచుకొని మేము హైదరాబాద్లో 4-5 ఫ్లైఓవర్లు వేస్తే మేమే చేసేసినాం రాష్ట్రాన్ని అభివృద్ధి అని చెప్పుకుంటారు. ఆ రోజు వడ్డించిన విస్తరాకులో అమృతంలాగా వడ్డించి విస్తరాకు పంచభక్ష పరమాన్నాలు పెట్టిస్తే పళ్ళెంలో తిన్నంత తిని దోచుకున్నంత దోచుకొని తెలంగాణను బరిబత్తలా చేసేసారు, ఏమీ లేకుండా చేశారు తెలంగాణలో. ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే అప్పులు తెస్తే కానీ నడవలేనటువంటి పరిస్థితికి ఉంది. ఏమంటారు, లాభాలతో ఉన్న తెలంగాణ, ధనికంగా ఉన్న తెలంగాణ ఈరోజు అప్లపాలై కూర్చుంది. ఈరోజు కాంగ్రెసే గనక ఇలా చేసింటే అసలు రాష్ట్రం ఈరోజు మిగులుతుండేనా? తాకట్టు పెట్టాల్సి వస్తుండే రాష్ట్రాన్ని. దేశానికి కూడా 16 మంది ప్రధానమంత్రులు పరిపాలిస్తే 57 లక్షల కోట్ల అప్పు. ఈడ 14 మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తే 72,000 కోట్ల అప్పు. మరి వీళ్ళిద్దరు వచ్చి ఏం చేసిండే అంటే ఆయనేమో 140 లక్షల కోట్లు, ఈయనేమో 10 లక్షల కోట్ల అప్పు. కాంగ్రెస్కి చేయడం చేతగాకనా? కానీ ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని బతికింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రజల మీద నమ్మకంతో చేసిన పనులను చెప్పుకోలేదు. కేవలం మా మీద ఒకే ఒక నెపం బీజేపీలు, బీఆర్ఎస్ వాళ్ళు. వాళ్ళేమో కాంగ్రెస్ అంటే స్కామ్ అని, కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీ అని చెప్పుకున్నారు. కానీ వాళ్ళు మేము ఇది అండగా నిలబడ్డాం, మేము ఇది సేవ చేసినాం, దేశ స్వతంత్రంలో మా పోరాటం ఇది, మా పార్టీలు, మా ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ దేశం కోసం ప్రాణాలు నడిపించిందని వాళ్ళు ఎవరు చెప్పలేదు. తెలంగాణ వచ్చేటప్పుడు విభజన టైంలో తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ అయినా వాళ్ళు ఏం చెప్పుకున్నారు, 1200 మందికి బలిదానం తీసుకున్న కాంగ్రెస్ అని చెప్పిండ్రు. కానీ కేసీఆర్ కుటుంబంలో ఎవరు సావలేదు ఆ ఆత్మబలి. అది కూడా మాది ఫెయిల్యూర్ 100%. సుజాత గారు, అంటే ఏ పార్టీ అయినా సరే అధికారంలోకి రావాలంటే ముఖ్యంగా పథకాలే ముఖ్యం. గతంలో రైతు బంద్ అవ్వచ్చు, లేకపోతే దళిత బంద్ అవ్వచ్చు, బీసీ బంద్ అవ్వచ్చు, రకరకాల బంధులతోటి ఆ పార్టీని అయితే మాత్రం భూస్థాపితం చేశారు. బంధు పేరుతోటి ఎన్ని సంవత్సరాలు వినే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా ఈ 6 సూత్రాల పథకాలు ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి దాన్నే గట్టెక్కించినాయి అనుకోవచ్చు, లేకపోతే సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ప్రజల్లోకి వెళ్ళినటువంటి విధానం అవ్వచ్చు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు. అదే మాదిరిగా జోడో యాత్ర పేరుతోని రాహుల్ గాంధీ కూడా అన్ని రాష్ట్రాలను కలుపుతూ ఆయన చేశారు. మరోపక్క రేవంత్ రెడ్డి కూడా అదే స్థాయిలో కష్టపడ్డారు. మరి ఈ పథకాలు అమలు చేయంటే ఈ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ పథకాలు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు? మీరు ఇంతకుముందు చెప్పినట్లు చాలా అప్పులు ఊబిలోకి తీర్చినటువంటి తెలంగాణని ఇప్పుడు మీరు ఏ విధంగా దాన్ని అభివృద్ధి బాటలోకి చేస్తారు? ఒకటండి, మీరు అన్నీ వాస్తవాలే. రాహుల్ గాంధీ గారు కష్టపడ్డారు. గతంలో రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేసిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రతో పాటు 119 నియోజకవర్గాలు కలియబెట్టిండు. అలాగే సిఎల్పి లీడర్ కూడా
మా బట్టి విక్రమార్క గారు కూడా పాదయాత్ర చేసిండ్రు. ముఖ్యంగా తెలంగాణలో అవినీతి జరుగుతుంది. ముఖ్యంగా ఇచ్చినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తే సోనియా గాంధీ ప్రదాత అయినటువంటి తెలంగాణకి నీళ్లు నిధులు నియామకాలు పక్కన పడేసి వాళ్ళ కుటుంబానికే నిధులు పోయినాయి, వాళ్ళ కుటుంబానికే నియామకాలు పోయినాయి. కాళేశ్వరం నీళ్ల పేరు మీద మంట కలిపేసారు. ఇవన్నీ ఎవరన్నా సరే ఒకళ్ళు ఓడాలి అంటే ఒకళ్ళు గెలవాలంటే ఒకళ్ళ ఓటమి తప్పుల వల్లనే లేకపోతే ఏదో ఒక మిస్టేక్ వల్లనే జరుగుతుంది. ఆ మిస్టేక్ కేసీఆర్ చేసిండు. కేసీఆర్ వర్గం దోచుకోవడము, ప్రజలకు అందుబాటులో లేకపోవడము, కేవలం దళిత బంధిస్తా లేకపోతే రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తా అనే నెపంతో మోసం చేసిండు తెలంగాణ ప్రజల్ని. అది ముఖ్య కారణమైతే, రెండవది ప్రతి 10 సంవత్సరాలకి మనకున్నటువంటి చరిత్రలో నువ్వు ఎంత బాగా చేసినా, రాజశేఖర్ రెడ్డి గారు 2004లో అధికారంలోకి వచ్చినాం కాంగ్రెస్ పార్టీ. 2009లో మంచి మెజార్టీతో గెలిచినాం. మరి అదే 2014లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. అయినా కానీ ప్రజలు 10 ఏళ్ల తర్వాత మార్పు కోరుకున్నారు. ఓసారి అవకాశం ఇద్దామని కేసీఆర్కి ఇచ్చారు. ప్రతి 10 ఏళ్ళకి అవునన్నా కాదన్నా మన సాంప్రదాయం ఇక్కడ సౌత్ రాష్ట్రాలలో, ముఖ్యంగా మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడున్న తెలంగాణలో కానీ ఒక సాంప్రదాయం ప్రజలు తీసుకొని వచ్చిండ్రు. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి మార్పును కోరుకుంటారు. ఎంత అభివృద్ధి చేసినా కాంగ్రెస్ ఏం చేయలేదు కదా. 2014 వరకు ఎలాంటి అప్పులు చేయలేదు. ఇచ్చిన పథకాలన్నిటినీ అమలుపరిచింది. రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చిండ్రు, ఫీజు రియంబర్స్మెంట్ చేసిండ్రు, ఏకకాల రుణమాఫీ చేసిండ్రు. అలాగే మహిళలకు అన్నీ ముస్లిం 4% రిజర్వేషన్ తెచ్చిండ్రు. ఇంకా ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర ఉన్నన్ని రోజులు, భూమి ఉన్నంత కాలము రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చినటువంటి పథకాలన్నీ ఇప్పటి వరకు కూడా అమలు అవుతున్నాయి. ఆరోగ్యశ్రీ అయినా సరే, ఫీజు రియంబర్స్మెంట్ అయినా సరే, 9 గంటల ఉచిత కరెంట్ అయినా సరే, ఏకకాల రుణమాఫీ అయినా సరే, ఇవన్నీ పెటెంట్ రైట్లు కాంగ్రెస్కి. అయినా కానీ మనం ఏం తప్పు చేయకుండా 10 ఏళ్ల తర్వాత మార్పు కోరుకున్నారు ప్రజలు. అది డెఫినెట్గా అదొక కారణం. అయితే కేసీఆర్ వైఫల్యం అనేది ఒక కారణం. 2 తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం. ఇంకొక ముఖ్య విషయం మీరు అడిగారు, ఈ పథకాలని ఎలా అమలు చేస్తారు, అప్పులు తేవాల్సి వస్తున్నది అంటే డెఫినెట్గా అండి. ఎందుకంటే కేసీఆర్ లాగా సంవత్సరానికి 1,00,000 కోట్ల అప్పులు చేసి మేము తెలంగాణ ప్రజల్ని మోసం చేయదలుచుకోలేదు. ఈరోజు ఎన్ని కష్టాల్లో ఉన్నా 1వ తారీఖు జీతాలు పడుతున్నాయి, 1వ తారీఖు పెన్షన్స్ అటెన్షన్గా పడుతున్నాయి. ఇక్కడి నుంచి అన్ని శాఖల నుంచి తీసుకొని వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేరుస్తున్నాం. కేసీఆర్ అనేవాడు దోచుకున్నాడు, కాంగ్రెస్ అనేది ప్రజలకు పంచిపెడుతుంది. సో మాకు వాళ్ళకు ఉన్నటువంటి తేడా, అదనంగా అప్పులు చేసి వాళ్ళ కుటుంబానికి నింపుకున్నాడు. ప్రజల కోసం కావాల్సినంత మాత్రమే మేము చేస్తున్నాం. ఇంకోటి మీరు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి, మేము వచ్చిన 7 నెలలకే 42,000 కోట్ల రూపాయలు కేసీఆర్ చేసిన అప్పులకి వడ్డీలతో పాటు కొంచెం అసల్లో నుంచి కూడా పేమెంట్ చేసినాం. ఆయన చేసిన అప్పు మా తలకు అంటుకుంది. అసలు పోనీ అప్పు చేసిండయ్యా పర్వాలేదు, చేసిన అభివృద్ధి కోసమే చేసిండు కదా అంటే అది లేదు. కాళేశ్వరం మీద 1,30,000 కోట్లు పోసిండు, అది ఒక్క రూపాయి కూడా పనికి రాకుండా మొత్తం ఆ 1,30,000 కోట్ల మీద వడ్డీలే కడుతున్నాం మనం. ఈరోజు ఇంకా మిగతా వివిధ శాఖలలో చేసినటువంటి అప్పులు, కార్పొరేషన్లలో తెచ్చినటువంటి అప్పులు, ఇవన్నీ చూస్తే అవి అనవసరమైనటువంటి అప్పులు. వాటికి వడ్డీ కట్టి ఈ ప్రభుత్వం ఈరోజు మొత్తం చిప్ప చేతికి ఇచ్చినా కూడా ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలని కొంచెం అటు ఇటు అయిండొచ్చు. మేము 100 రోజులలో నెరవేరుస్తామన్నాము. అందులో 100 రోజులు గడువు తీరకముందే 100 రోజులకి ఎలక్షన్ కోడ్ 100 రోజులు వచ్చింది. రైట్, అంటే 100 రోజులనే ఉచిత బస్సు అని లేకపోతే ఇవ్వట్లేదా? మేము సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాం కదా. ఆర్టీసీ కేసీఆర్ ఉన్నప్పుడు ఆర్టీసీ నష్టాల్లో ఉండే, ఈరోజు లాభాల్లో పోయింది. 62 కోట్ల మంది ఈరోజు మహిళలు ప్రయాణం చేసిండ్రు ఆర్టీసీలో. 2,200 కోట్ల రూపాయలని ఇప్పటి వరకు ఆర్టీసీకి చెల్లించింది ప్రభుత్వం. ఇందులో ఎలాంటిది కూడా సందేహం లేదు. ఏ డీటెయిల్స్ కావాలన్నా మా ప్రభుత్వం దొరుకుతాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అవ్వచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అవ్వచ్చు, కేసీఆర్ని టార్గెట్ చేస్తూ అరెస్ట్ అవుతారు, లేకపోతే ఇందులో స్కామ్లో ప్రధాన ప్రధాన హస్తం ఉందని చెప్తున్నారులే, కానీ ఇంతవరకు ఆ ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు. ఇవన్నీ కూడా అంటే ఏవైతే ఉన్నాయో వాళ్ళు రాజకీయ అంశాలతోనే వాళ్ళు పబ్బం గడుపుతున్నారు అనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకటండి, అసలు బీజేపీని కాంగ్రెస్తో పోల్చుకోవడం అనేది చాలా తప్పు పని, పాపం పని కూడా. ఎందుకంటే బీజేపీ 10 ఏళ్ళ అధికారంలో ఉంది, ఇప్పుడు 11వ సంవత్సరం 3వసారి అధికారంలోకి వచ్చారు. అయినా వాళ్ళు ఏ రోజన్నా కేసీఆర్ చేసిన అవినీతి మీద ఒక్కటంటే ఒక్క విచారణ చేసిండ్రా? మేము ఏమన్నా చేస్తే దానికి వంత వాడతారు అంతే. మేము ఫోన్ ట్యాపింగ్ విషయంలో అందరినీ పట్టుకొని విచారణ జరిగింది, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, జైలుకు పోయేటోళ్ళు జైలుకు పోయినారు. కానీ ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయని రేవంత్ రెడ్డి గారు గత 2-3 ఏళ్ల నుంచి చెప్తున్నారు.
స్వయాన తన ఫోన్లు మన కుటుంబ సభ్యుల ఫోన్లు వాళ్ళకు ఉన్నటువంటి సెక్యూరిటీ ట్యాపింగ్లైనే రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఇదే బీజేపీ వాళ్ళు ఎప్పుడన్నా ఆరోపణ చేసి దాని మీద విచారణ జరిపించిన మేము అధికారంలోకి రాగానే ఇమీడియట్గా అది బయటికి తీసినాం. కాళేశ్వరం ఇష్యూ వచ్చినప్పుడల్లా ఇక్కడ ఏటీఎం కార్డ్ అయింది కాళేశ్వరం అని ప్రధానమంత్రికి, హోంశాఖ మంత్రి, దేశానికి బీజేపీ అధ్యక్షుడు అందరు నడ్డాతో సహా, అమిత్ షాతో సహా, మోదీతో సహా అందరు చెప్పిపోయారు. కానీ ఏ రోజన్నా వాళ్ళ మీద విచారణ జరిగిందా? దేశం మీద ఎవరైతే వాళ్ళ బీజేపీ పార్టీలోకి రావాలనుకుంటారో వాళ్ళ మీద తెల్లారే ఏమై స్పీడ్గా జెట్టి స్పీడ్ లోపల రాకెట్లల్లో ఈడీ ఐటీలు దిగుతాయి. మరి ఎందుకు కేసీఆర్ మీద దిగలేదు అవన్నీ? ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు వాళ్ళు మాతో పోల్చుకునే అసలు స్థాయే వాళ్ళది కాదు. ఈరోజు మేము అధికారంలోకి వచ్చినాక ప్రతి ఒక్కటి విచారణ చేస్తున్నాం. ఒకటి అరెస్ట్ అవుతాడు అనడానికి ఈరోజు రాష్ట్రంలో మోసం చేసిందే కేసీఆర్ కదా. దేశం విషయంలో రాహుల్ గాంధీ చూసుకుంటున్నాడు అక్కడ వాళ్ళు చేస్తున్న మోసాన్ని. ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్లుగా తెలంగాణలో అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని మేము ప్రజల ముందుకు తీసుకురావాలి కదా. బీజేపీ వాళ్ళు అసమర్థులు, బీఆర్ఎస్ వాళ్ళు దోచుకున్న విషయాన్ని మేము ప్రజలకు చెప్పినాం. మరి మాతో పాటు వాళ్ళు వంత పాడుతున్నారు, వాళ్ళని అడగండి మీరు అది విషయంగా. కాంగ్రెస్ 100% ప్రజలకు చేసినటువంటి మోసాన్ని అన్ని బయటికి తీస్తుంది. అవకాశం ఎప్పుడు అంటే పూర్తిగా ఆయన చుట్టూ పద్మవ్యూహం అల్లుకోవాలి వాళ్ళ కుటుంబం చుట్టూ. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా ఆయన జైల్లో పంపించినాం అనుకోండి, ఇంకా చాలా వ్యవహారాలు, చాలా స్కాములు, ఒక్క నిమిషం, చాలా స్కాములు ఉన్నాయి. ఆ స్కాములు అన్నీ పూర్తిగా బయటికి రావాలి, ప్రజల ముందు తీసుకెళ్ళాలి కదా. ఇప్పుడు జైలుకు పంపిస్తే ఇమీడియట్గా బెయిల్ తెచ్చుకొని మంచి కోర్టులో ఉంది, నా మీద విచారణ వద్దు, ఎవరన్నా ఉంటే కోర్టులో చూసుకుందామంటాడు కేసీఆర్. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తెలంగాణకి ఏమీ ఇవ్వలేదు, రైట్, అది వేరే విషయం. అంతకుముందు ఎన్నికల ప్రచారంలో కూడా గాడిద గుడ్డు అని ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇప్పుడు కూడా అదే చెప్పేసి సరే ఆ గాడిద గుడ్డు బడ్జెట్లో ఇచ్చారు, అది వేరే విషయం. కానీ బీఆర్ఎస్ విషయానికి వస్తే ముఖ్యమంత్రినే టార్గెట్ చేశారు, కాంగ్రెస్ పార్టీ నాయకులనే టార్గెట్ చేస్తున్నారు. బీజేపీలో దోస్తాను ఉన్నప్పుడు ఇంకెవరిని టార్గెట్ చేస్తారు? కేంద్రంలో అయినా మేమే టార్గెట్, వాళ్ళకు అక్కడ ఎవరు లేరు అయినా కానీ మమ్మల్ని అనాలి కదా. పబ్బం గడుపుకోవాలి, ఈరోజు ప్రతిపక్ష ఉనికి కాపాడుకోవాలంటే మమ్మల్ని తిట్టాలి. వాళ్ళు బీజేపీని ఆ రోజు వీళ్ళు వాళ్ళని తిట్టలే, వాళ్ళు వీళ్ళని తిట్టలే, ఉట్టిగా యాక్టింగ్ చేశారు. గల్లీ మే కుస్తీ, ఢిల్లీ మే దోస్తీ చేసిన వాళ్ళు. నిజంగానే వీళ్ళకు ఏమన్నా తెలంగాణకి ఇచ్చిన హామీలు నెరవేర్చేది ఉంటే ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా, పార్లమెంట్లో లోక్సభలో వీళ్ళు కొట్లాడుతుంది. అక్కడ లోక్సభలో 9 మంది ఎంపీలు ఉండి 12 మంది రాజ్యసభలో ఉండి 21 మంది ఉన్నారు. వీళ్ళు ఏం చేశానండి? ఏం చేసి ఒక్కటన్నా తెలంగాణకి అదనంగా ప్రత్యేకంగా తెలంగాణకు నిధులు కొత్త రాష్ట్రానికి తెచ్చుకున్నారు? శాతనైందా? దద్దమ్మల్లాగా వాళ్ళతో చేయగలిపి తెలంగాణ ప్రజలు మోసం చేయలేదు. ఇప్పుడు ఎందుకు తిడతారండి? అప్పుడే తిట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ జుట్టు వాళ్ళ చేతిలో ఉంది, కేసీఆర్ జుట్టు వాళ్ళ చేతిలో ఉంది. తిడితే బొక్కలోకి పోతాడు. వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఇద్దరు లోపల మ్యూచువల్ అండర్స్టాండింగ్ల మధ్యలోనే నడుస్తుంది రాష్ట్రంలో ఇద్దరు ఫ్రెండ్షిప్. ఇప్పుడు మీరు చూడండి, నేను డిబేట్లో రోజు కూర్చుంటా, ఇద్దరు కలిసి మమ్మల్నే కౌంటర్ చేస్తున్నారు. కానీ మేము ఈరోజు 31,000 కోట్ల రైతు రుణమాఫీ చేసినాము. బీజేపీ ఎక్కడన్నా హర్షిస్తోందా? ఇంకా రివర్స్గా బీఆర్ఎస్ వాళ్ళు తిట్టినట్టు వాళ్ళు కూడా మమ్మల్ని తిడుతున్నారు. వాళ్ళ ముఖాలకి రైతులు నడిబొడ్డు మీద, దేశ రాజధాని నడిబొడ్డు మీద కూర్చొని 16 నెలలు ధర్నా చేస్తే 800 మంది చచ్చిపోతే కనికరం లేనటువంటి ప్రధానమంత్రి ఈరోజు రైతుల గురించి సొల్లు కబుర్లు చెప్పి మొసలి కన్నీళ్ళు మా ముంగల కారుస్తే ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? ఏదో అవకాశం వచ్చి 8 మంది ఎంపీలు అయినరు బీఆర్ఎస్ సపోర్ట్తోని. రైట్, సుజాత గారు, అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు వెళ్ళారు కానీ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ మాత్రం అలాగే ఉంటుంది ఎప్పటికైనా. ఇంకా 100 సంవత్సరాలైనా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 2% ఓటు పెరిగింది, ఓటు శాతం పెరిగింది. కానీ బీఆర్ఎస్ కి ఓటు శాతం తగ్గింది, బీజేపీకి పెరిగింది. అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మీరు అడక్కముందే ఆన్సర్ చెప్పిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఓట్లన్నీ వాళ్ళకి ఏపించిండ్రు అని. అప్పుడు 37% వస్తే మొన్న 17%, 20% ఓటు బ్యాంక్ అట్లా మర్చిండ్రు. కొన్ని ఆరోపణలు కూడా వస్తున్నాయి, రాజకీయ ఆరోపణలా లేకపోతే ఆరోపణలు. త్వరలో బీజేపీలో విలీనం అయింది బీఆర్ఎస్ పార్టీ అనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. దాన్ని విలీనం కాదు, ఇది గుర్తుంచుకోండి, విలీనం కాదు, పొత్తులో వెళ్తారు. రాసి పెట్టుకోండి, ఇది ఒక పాయింట్ సపరేట్గా తీసి పెట్టుకోండి, ఎప్పటికైనా పనికొస్తుంది. విలీనం అయితే వాళ్ళ ఉనికి ఏముంటుంది? ఇక్కడ యాక్టింగ్ చేస్తారు అంతే, కానీ లోపల అంతా విలీనం అయినట్టే ఉంటుంది. పైకి ప్రజల్ని చూపించడం కోసం డెఫినెట్గా వాళ్ళు కలిసే పోటీ చేస్తారు రేపు రాబోయే కాలంలో. అట్లా కాకుండా ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటారు. లోకల్ బాడీ ఎలక్షన్లో రేపు బీజేపీ బీఆర్ఎస్కి సపోర్ట్ చేయకపోతే నా పేరు మార్చిపెట్టండి మీరు. బీఆర్ఎస్ భవిష్యత్తును మీరు జోస్యం చెప్తున్నారా? భవిష్యత్తు ఏముంటుంది? ప్రజల్లో చూస్తున్నటువంటి విధానం నేను ఒక రాజకీయ నాయకురాలి, ఎస్టిమేట్ చేయగల కెపాసిటీ నాకుంది. నేను ముందే చెప్పిన కవిత పార్లమెంట్ ఎలక్షన్లకు అరెస్ట్ అయిపోతుందని. రైట్, కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ ఏదైతే మీ సిఎల్పిని బీఆర్ఎస్లోకి విలీనం చేయటం లేకపోతే ఎమ్మెల్యేలని పార్టీలో కలుపుకోవటం అవన్నీ జరిగింది, సేమ్ అదే సిచ్యువేషన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. ఏంటి, దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు?
నేను సమర్థించట్లేదు. జరిగిన విషయాలు మీకు కూలంకుషంగా చెప్తా. 65 మందితో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ. ఒక సిపిఐ 64 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచి అధికారంలోకి వచ్చినాం. ప్రజలు ఇచ్చిన తీర్పు ముఖ్యమా, ప్రజాస్వామ్యం ముఖ్యమా, ప్రతిపక్షాలు కుట్ర పన్నటం ముఖ్యమా? నాకు ఒకటి చెప్పండి మీరు, నేను ఆన్సర్ చెప్తాను. ఏది ముఖ్యం? సేమ్ ఇవే సిచ్యువేషన్. నేను అడిగేదానికి ఆన్సర్ వన్ వర్డ్ లో. మీరు మాట్లాడినటువంటి అంశాలే అప్పుడు కూడా కేసీఆర్ చెప్పాడు. ఎందుకంటే ఏమని చెప్పాడు? మా పార్టీని కూల్చాలి ఈ మా ప్రభుత్వాన్ని అని చేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ 88 మంది గెలిచిరండి, మాకు 22 మందే ఉండే, మేము వాళ్ళ ప్రభుత్వాన్ని కూలుస్తామని ఆన్ రికార్డ్ ఆఫ్ రికార్డ్ ఎక్కడన్నా ఏ వీడియో అన్నా కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వాన్ని కూలుస్తాము అనే మాట గత 10 సంవత్సరాలలో ఎక్కడన్నా అడిగితే మీరు ఏ ఛాలెంజ్కి సిద్ధమైన నేను రెడీ ఉన్నా. మా పార్టీ ఆ రోజు 10 ఏండ్లు ప్రతిపక్షంలో మాకు అవకాశం ఇచ్చిన ప్రజలు, మేము ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తాం. సరే సుజాత గారు, బీఆర్ఎస్ ప్రయత్నించారు, వాళ్ళు మాట్లాడినా నేను నిజాలు చెప్తున్నా. మేము ఎన్నడూ అనలేదు. అయినా కానీ 88 మంది మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు, అయినా మీరు మా 12 మంది ఎమ్మెల్యేని కొనుగోలుని సంతలో పశువుల్ని కొన్నట్ల కొనేసుకొని ఒకళ్ళకు విద్యాశాఖ మంత్రి, ఒకళ్ళకు విప్పు, చీఫ్ విప్పు, ఒకళ్ళకేమో జిల్లా పరిషత్ చైర్మన్, ఒకళ్ళకేమో కాంట్రాక్టు, ఇలా ఇచ్చుకుంటూ పోయారు. మీరు వాళ్ళ స్వలాభాల కోసం పార్టీలు మార్చి, వాళ్ళ స్వలాభాల కోసం పార్టీని విలీనం చేసి, కేసీఆర్ కంట్రోల్లో నడిచి, కేసీఆర్ ఆడిచ్చినట్ల వేలి మీద నచాయించిపిస్తే నాటకం చేసి, మీరు కాంగ్రెస్ పార్టీలో 12 మంది గెలిచి అమానుషంగా సిఎల్పి, ఒక దళిత సిఎల్పి ఉండడం కేసీఆర్కి నచ్చక, కేసీఆర్కి దళితులంటే గిట్టక, ఎందుకంటున్నా ఈ మాట అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కేసీఆర్. చేసిండా? నేను ఎండొద్దా ముఖ్యమంత్రిగా అన్నాడు ఆ రోజు కేసీఆర్. ఓడెక్కిందాక ఒక ఎత్తు, ఓడెక్కినాక ఓడరేవన్న అన్నట్లు, ఓడమల్లన్న అన్నట్టు, ఓడలో ఎక్కిందాక దళితున్నే ముఖ్యమంత్రి అన్నాడు, ఓడెక్కినాక ఓడమల్లన్న అన్నాడు. ఏం చేసిండు? నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేసినవా? చేయలేదు కదా. మరి అట్లాంటిది నీకు ఒక దళితుడు సిఎల్పిగా ఉంటే సహించగలుగుతావా? నువ్వు నీ పార్టీలో ఒక ముఖ్యమంత్రి నీకు సహించనోని నీకు అపోజిషన్లో కూర్చొని నిన్ను ప్రశ్నిస్తే నువ్వు సహించగలవా? కాబట్టి మా బట్టి విక్రమార్కని ఎట్టి పరిస్థితిలో సిఎల్పి పోవాలి. నేను పాస్ చేసుకునే బిల్లులకు ఎవ్వరు ప్రశ్నించడానికి ఉండొద్దు. 88 మంది నాకు పూర్తి మెజార్టీ ఇచ్చినా కూడా 100 మందిని కౌరవుల్ని చేసుకొని మా 12 మందితో 100 మంది అయితే నువ్వు చేసినటువంటి డ్రామా ఇంత అంతనా? అందరు తెలియదా? అది దళితుడిని ముఖ్యమంత్రి చేయను, దళిత సిఎల్పి ఉంటే నువ్వు తట్టుకోగలుగుతావా? ఈరోజు కూడా అసెంబ్లీలోకి రాకపోవడానికి కారణం ఏంటి? ఒకటి, మందు బాబులం, మేము మందు మహారాజులమని ఆడపోయి వంటాడు. రెండవది, దళిత స్పీకర్, ఆయన పైన కూర్చుంటే కేసీఆర్ కింద కూర్చోవాలి. ఈయనకి అడ్మినిస్ట్రేషన్ అసెంబ్లీలో ఒక సభాపతిగా ఉంటే వ్యవహరిస్తే ఈయన తట్టుకోగలుగుతాడు. కాబట్టి అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఇలా దళితులంటే చిన్నచూపు, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని వాళ్ళ దళితుల ఆత్మగౌరవం మీద ముఖ్యమంత్రి అయ్యి ఈరోజు తెలంగాణకి ఏం చేసిండు కేసీఆర్ అనేది నా ప్రశ్న. మమ్మల్ని మీరు అడుగుతున్నారు. మీరు అడిగిన దానికి పూర్తి ఆన్సర్ రాలేదు నా దగ్గర. 65 మంది ఎమ్మెల్యేలు వచ్చినా మళ్ళీ మీరు ఎందుకు తీసుకున్నారు అనే ప్రశ్న మీ దగ్గర నుంచి కదా. మా పార్టీని పదే కూలగొడతాం, పడేస్తాం అని అంటే మేము చూస్తూ ఊరుకోవడానికి, ప్రజా తీర్పుని మేము గౌరవించే వాళ్ళం. మాకు 5 ఏళ్ల మ్యాండేట్ ఇచ్చిన ప్రజలు, మేము 5 ఏళ్ళు పూర్తి స్థాయిలో పరిపాలించాలి. అది ప్రజల తీర్పు. ప్రజా తీర్పుని గౌరవిస్తాం. మాటకి మీరు 10 ఏళ్ళు ఉంటే కూడా మేము ఒక్కరోజు ప్రభుత్వాన్ని కూల్చేస్తామని లేదు. బీజేపీ 12 రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని భరిస్తాడు. ఇదా ప్రజలు ఇచ్చిన తీర్పు? మీకు అవకాశం ఇవ్వాలా మేము? కాబట్టి మీ అహంకారానికి, తలకెక్కినటువంటి అహంకారం అరికాలకు దింపడానికి 10 మంది పార్టీ మారిండ్రు. వచ్చిండ్రు కాంగ్రెస్ గేట్ ఓపెన్. ఎప్పటి నుంచో వస్తాం అన్నారు. వినండి, ఎప్పుడెప్పుడో పార్టీలోకి వస్తామన్నా మేము గేట్లు క్లోజ్ చేసినాం. ఎప్పుడైతే అహంకారం తలకెక్కిందో గేట్లు ఓపెన్ చేసినాం, వచ్చిండ్రు. కానీ ఏంటి ఈ పరంపర ఎప్పటి వరకు కొనసాగే అవకాశం? పరంపర ఏం లేదు. ఇది పరంపర కాదు, ఇది పరంపర కాదు. ప్రజా తీర్పుకి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 5 సంవత్సరాలు పూర్తిగా పరిపాలన చేయాలని ప్రజా తీర్పు, ఇదే శాసనం. ఈ శాసనాన్ని మార్చాలని ఏ ప్రతిపక్ష నాయకుడు అనుకున్నా, ప్రజల తీర్పుని అగౌరవపరిచినా ఇలాగే ఉంటుంది. ఆ రోజు లేచిన గొంతు ఈ రోజు నేస్తలేదు. నిన్న కేటీఆర్ 5 ఏళ్ళు మీకు సహకరిస్తామని నోట్ల నుంచి ఎందుకు వచ్చింది మాట? ఎందుకు వచ్చింది? 10 మంది వెళ్ళిపోయారు కాబట్టి అహంకారం తల నుంచి కాళ్ళకు వచ్చింది. ఆ రోజు మీరు తొలి సమావేశంలో ఏం మాట్లాడారు? ఎక్కువ రోజులు ఉండదు ఈ ప్రభుత్వం అంటారా?
మీకు ఎవరిచ్చిండ్రు అధికారం ఆ మాట మాట్లాడని? ప్రజా తీర్పుని గౌరవించండి. మేము మిమ్మల్ని ఎందుకు గౌరవించాలి? మేము ప్రజల కోసం సేవ చేసే వాళ్ళము. ఇంకో మాట కూడా మాట్లాడారు కేసీఆర్, ఏంటంటే మేము ఇంతమంది సభ్యులు ఉన్ననే మా పార్టీనే మా ప్రభుత్వాన్ని కోల్చాలని చూసినటువంటి బీజేపీ కాంగ్రెస్ని బతకనిస్తుందా? మరి అదే కదా ఇద్దరు చేస్తున్నట్టు కుట్రని. మీరు 39 ఉంటే మిమ్మల్ని కలుపుకుంటేనే కదా మా ప్రభుత్వం కూలిపోయేది. లేకపోతే 8 మంది నుంచి మా దగ్గర నుంచి 52 మంది వెళ్ళిపోతారా? అది జరుగుతుందా? అది జరిగే పనేనా? ఎక్కడనో 10 సీట్లు 5 సీట్లు తేడా ఉంటే అది జరిగే పని. మీకు 52 సీట్ల తేడాతో మీరు మమ్మల్ని 52 మందిని కొనుగోలు చేసే శక్తి మీ దగ్గర ఉందా? అన్నిటిని అన్నిసార్లు కొనుక్కునే శక్తి ఉందా బీజేపీ దగ్గర? 12 రాష్ట్రాలని కూలగొట్టిన 13వ రాష్ట్రం తెలంగాణ ఈడ కూలగొట్టాలనే ప్రయత్నం చేస్తే మొన్న తీర్పు చూసిండ్రు కదా, దొంగచాటున గెలిచినటువంటి మీరు అదేమంటారు కదా, బార్డర్ లైన్లో గెలిచిన మీరు, 2 పార్టీలను కలుపుకుంటే కానీ అధికారంలోకి రానటువంటి మీరు ఈరోజు ఆ సాహసం చేసే దమ్ము ధైర్యం ఉందా బీజేపీకి అని అడుగుతున్నా. ఆ రోజు వచ్చిన మాటలు ఈరోజు వస్తలేవు ఇద్దరికి. ఎందుకో ఇద్దరు నోట్లు పెగిలికపోయినా ఎందుకో ఈరోజు బీజేపీ వాడు ఏమన్నాడు? 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, మేమే వస్తాం. అది 8 సీట్లు ఉన్నోడు కూడా ఆ మాట మాట్లాడితే 65 సీట్లు ఉన్న మాకెంత ఉండాలి? బీజేపీ వాడికి బీఆర్ఎస్ వాడికి 39 ఉంటే నీ అహంకారం 3 నెలల్లో కేసీఆర్ స్వయాన వేదిక మీద మాట్లాడి 6 నెలల్లో మన ప్రభుత్వమే వస్తుంది అని ఎంత ధైర్యం ఉండే ఆ మాట మాట్లాడతావు కేసీఆర్? నీ ధైర్యంకి అహంకారంకి తల బిరుసుతనానికి దెబ్బ పడదు. రైట్ సుజాత గారు, ఇప్పుడు చాలామంది సీనియర్ నాయకుల్ని బీఆర్ఎస్లో కీలకమైనటువంటి పదవులను ఇచ్చినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి అవ్వచ్చు, లేకపోతే కేకే అవ్వచ్చు, ఇట్లాంటి కడియం శ్రీహరి అవ్వచ్చు, ఇట్లాంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చారు, వలసబాట పట్టారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ నుంచి నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ నాయకుల పరిస్థితి ఏంటి? ఫస్ట్ నుంచి నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి అన్యాయం జరగదు. ఒకటి టీఆర్ఎస్ నాయకులు వివిధ పదవులు అనుభవించారు. వాళ్ళు అన్ని పదవులు అన్ని పార్టీలలో అనుభవించారు. కేకే ఫస్ట్ కాంగ్రెస్ సిఎల్పిని చేసి పీసీసీని చేసింది ఆయనకి. పోచారం శ్రీనివాస్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చినోడు. అందరూ స్వచ్ఛందంగా కేసీఆర్ పార్టీలో పుట్టిన వాళ్ళు ఎవరు కాదు, స్వయాన కేసీఆరే టీడీపీడు. ఇక వాళ్ళకి ఎథిక్స్ ఏముంటాయి కేసీఆర్కి? ఒకటి మీరు అన్నారు పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకండి. ఇప్పుడు నేను కూడా పార్టీని నమ్ముకున్నా, నాకు ఈరోజు అవకాశం రాలేదా? టికెట్లు రాని వాళ్ళకు డెఫినెట్గా అవకాశం. ఉన్నటువంటి రాజకీయ నాయకులు రేపటి గురించి ఈ రోజు కాదు, పదవి లేకుండా ఉండలేనటువంటి పరిస్థితి. ఏ రూలింగ్ పార్టీ అయితే ఆ పార్టీలోకి వెళ్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి ఎక్కడైనా దాన్ని నేను రెస్పెక్ట్ చేయను, దాన్ని తప్పుగానే భావిస్తాను. రైట్. అంటే మరి ఉన్న వాళ్ళకి, పార్టీని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి బీఫామ్లు ఇచ్చి తీసుకున్న రోజులు ఉన్నాయి. రేపు పొద్దున వాళ్ళకే బీఫామ్ వస్తుందని ఏం గ్యారెంటీ? ఎవరు మంచిగా డెడికేటెడ్గా వర్క్ చేస్తారో వాళ్ళకే ఇస్తారు. ఇవాళనేమున్నది, ఎన్నో చోట్ల ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళకు కూడా అవకాశం వచ్చింది. కొత్త వాళ్ళు వచ్చినా కూడా పాత వాళ్ళకు అవకాశం వచ్చింది. అట్లా ఎప్పుడు కాలం ఒకరాగానే ఉండదు, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళది. రైట్. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు లేకపోతే గ్రూప్ రాజకీయాలు ఉంటుంది అని ఎప్పటి నుంచో వస్తున్నటువంటి అంశం. ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆ వర్గ విభేదాలు అనేవి ఉన్నాయంటారా, సమసిపోయినాయి అంటారా, లేకపోతే ఏమీ లేవు? అంత ఉమ్మడిగా ఉన్నారు కాబట్టి నిన్న చూసిరు కదా, నిన్న అసెంబ్లీ చూసిరు కదా, జవాబు చెప్పిండ్రు ఒక్కొక్కరు. ఏంటి అంటే ఇంకోటి మీరు మమ్మల్ని అడుగుతున్నారు కదా కాంగ్రెస్లో విభేదాలు ఉంటాయని. మీరు ఎప్పుడైనా బీజేపీ ఆఫీస్ పోయినరా? పోయాం. అక్కడ ఉన్నటువంటి విభేదాలు తెలుసా? 8 మందిలు ఉన్నారు, 4 గ్రూపులు ఉన్నాయడ. 8 మంది ఎంపీలు ఉన్నారు, ఆడ 3-4 గ్రూపులు ఉన్నాయడ. వాళ్ళ దగ్గర ఉన్నని గ్రూపులు ఎవరి దగ్గర ఉండవు. మీడియాని సాహసం చేయనియరు, దగ్గర రానియరు. మా దగ్గర స్వేచ్ఛ ఉంది కాబట్టి మీడియా వచ్చి ప్రశ్నలు ఇస్తుంది, ఆన్సర్లు చెప్తారు మా లీడర్లు. అక్కడ అట్లాంటివి ఉండవు, కట్టుబాట్లు ఉంటాయి. కానీ వాళ్ళు చెప్పినట్టే వినాలి. అయినా రాజకీయం జరుగుతుంది. అక్కడ ఈటల రాజేందర్ది ఒక గ్రూపు, అరవింద్ ఒక గ్రూపు, ఈయన పేరేంది బండి సంజయ్ది ఒక గ్రూపు, కిషన్ రెడ్డిది ఒక గ్రూప్, ఈటల రాజేందర్. ఆడ ఎంతమంది ఉన్నారో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్రూప్. ఎవరికి ఒక్కరికి పడనే పడతాడు. ఒక్కోళ్ళు ఉంటే ఇంకొకళ్ళు ఉండనే ఉండరాడ. ఏదో మందికి చూడడానికి మీటింగ్లు పెట్టినప్పుడు కనబడతారు తప్పించి ఎవరికి పడదు అక్కడ. మమ్మల్ని అనడం కాదు, మేము ఇంకా మా వల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరగదు. ఏమైనా జరిగితే నాయకులకే నష్టం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ వల్ల, కాంగ్రెస్ కొట్లాటల వల్ల ఏ ప్రజానికానికి నష్టం జరగదు, ప్రజాస్వామ్యానికి జరగదు. ఏ కుటుంబమైనా ఉమ్మడి కుటుంబంలో ఉంటే అన్నదమ్ముళ్ళకు గొడవలు ఉంటాయి కదా. ఏ కుటుంబంలో నాకు చూపేయండి ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళకు విభేదాలు, చిన్న చిన్న ఇష్యూస్ లేని కుటుంబాలు ఏవి ఉంటాయి? మా దగ్గర కొంచెం స్వేచ్ఛ ఎక్కువ కాబట్టి కాస్త
డైరెక్ట్గానే బయటపడతారు, అంతే తప్పించి మళ్ళీ బాయి అనుకునే రోజులు మాకు అట్లా ఏముండదు. ఈరోజు కొట్లాడినా రేపు పొద్దున్న తెలుగు అన్నదమ్ముళ్ళు మళ్ళీ మాట్లాడుకోరు, ఒక తల్లి పుట్టిన మాది కూడా తల్లి లాంటి కుటుంబం కాంగ్రెస్, అన్నదమ్ముళ్ళ కొట్లాడాలి, అందరి ఇంట్లో ఉండేటట్టు మా దగ్గర ఉంటాయి అంతే. సుజాత గారు, ఇప్పుడు ఉన్నటువంటి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుని మీరు చూశారు. అసెంబ్లీ సమావేశాలలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా సబితా ఇంద్రారెడ్డిని అవ్వచ్చు, లేకపోతే సునీత లక్ష్మారెడ్డిని అవ్వచ్చు, వాళ్ళని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై అయితే మాత్రం బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఛాంబర్ ముందు అయితే మాత్రం వాళ్ళు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పేసి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. ఏంటి మా ముఖ్యమంత్రి గారు ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్పడానికి ఆ ఇద్దరు మహిళా మాజీ మంత్రులను అడుగుతున్నా నేను. కాంగ్రెస్ ఏం తక్కువ చేసింది మీకు? మీరు కాంగ్రెస్ని మోసం చేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు అన్నదేంది, మేము అందరం కలిసి వచ్చి మీకు సహకరిస్తాము, పనులు చేస్తాము అని అంటే, అదే మహేశ్వరం విషయంలో సబ్జెక్ట్ వచ్చినప్పుడు వెనకాల ఉన్న అక్కల్ని నమ్ముకోకు, నేను జూబ్లీహిల్స్ బస్టాండ్లో కూర్చోబెడతారు అని అన్నారు. అన్నప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరు అన్నప్పుడు భుజాలు ఎందుకు దొడుకోవాలమ్మా? మీరు చేసింది మీకు తెలియదా? మీ వీపు మీకు కనబడదేమో, ప్రజలకైతే కనబడదు కదా. ఆ ఇష్యూని పర్సనల్ గా తీసుకొని ఆవిడ పర్సనల్ గా తీసుకొని రేవంత్ రెడ్డి గారి మీద డైరెక్ట్ గా అటాక్ చేసింది. రేవంత్ రెడ్డి గారి పేరు తీసారా? తీయలేదు కదా. ఒక్క నిమిషం సుజాత గారు, ఈ ఇష్యూని మొట్టమొదటిసారిగా సబితా ఇంద్రారెడ్డి గారు లేవనెత్తారు. నేను అవకాశం ఇచ్చాను మీకు కాంగ్రెస్ పార్టీలోకి రమ్మని తమ్ముడు అని చెప్పేసి చెప్పాను. ఆ ఇష్యూని కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. వాస్తవమే, అక్కరను రమ్మంది, నేను మల్కాజ్గిరిలో స్వచ్ఛమైన మనసు అది చెప్పారు, వాస్తవం ఒప్పుకున్నారు. కానీ ఈ సొంత వ్యక్తిగత అభిప్రాయాల్ని అసెంబ్లీలో ప్రస్తావించడం అది ఎవరు తీశారు? ఫస్ట్ సొంత తీశారు కదా. మరి ఆవిడ తీసినందుకు ఫస్ట్ ఆమె క్షమాపణ చెప్పాలి కదా. ఒక సభ అధ్యక్షుడిని ఎవరు క్షమాపణ చెప్పాలి? ఒక ముఖ్యమంత్రికి ఆవిడ క్షమాపణ చెప్పాలి. నన్ను టార్గెట్ చేసినామని ఎట్లాంటది? టార్గెట్ చేసిన ఆధారాలు చూపించమని ఆవిడికి ఎట్లాంటది? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు అవకాశం ఇస్తే అది వ్యక్తిగతం. ఆయన ఇప్పుడు 4 కోట్ల మందికి ముఖ్యమంత్రి, సభాపతి అయినా ఆయన నువ్వు అనే అసెంబ్లీ హెడ్ అయినా ఈరోజు ఆయన ఎట్లా అంటావు నువ్వు? సభానాయకుడు. నేను ఒక మాట చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అన్నదానికి ఉలికి పడ్డది కదా సబితమ్మ. నేను అవకాశం ఇచ్చినా అన్నది. మరి నీకు కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలు నీకు గుర్తురాలే? నిన్ను ఇంట్లో కూర్చున్న దాన్ని తెచ్చి హోంశాఖ మంత్రి చేయలే కాంగ్రెస్? 10 సంవత్సరాలు, ఒక దశాబ్ద కాలంగా మంత్రిగా ఉన్నావు. అంతకన్నా ఎక్కువ ఏమి ఇవ్వాలే దేశంలో? నీకు ముఖ్యమంత్రి తప్ప అన్ని పదవులు వచ్చినాయి. ఇక్కడ ఉండితే నీకు ఆ ముఖ్యమంత్రి రేసులో కూడా నువ్వు ఉంటుంటివి కదా. కానీ ఈ ఇష్యూని బీఆర్ఎస్ అయితే మాత్రం ఇదిగోండి, అమ్మ పెట్టదా అడక తినేది అన్నట్టు 31,000 కోట్లు రుణమాఫీ చేస్తే తట్టుకోలేనటువంటి వెధవలు ఈరోజు ఆ మహిళను అడ్డం పెట్టుకొని ఆమెతో కంట తడి పెట్టించి ఏదో ధర్నాలు చేసి బ్లాక్ బ్యాడ్జీలు ధరించి రాష్ట్రం ఈరోజు బంద్కు పిలిపించి ఎందుకు బంద్ చేస్తారు? మహిళలకు జరిగిన అన్యాయం మీ 10 ఏళ్లలో గుర్తురాలే? ఇదే సునీతమ్మకు అడుగుతున్నా నేను. ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఎంతమంది మహిళలకు నువ్వు న్యాయం చేసినావు చెప్పమ్మా? ఏ రోజైనా నీ క్యాబిన్ వదిలి బయటికి వచ్చి ఒక్క మహిళని పరామర్శించినావు నువ్వు? మానభంగాలు, ఆత్మహత్యలు చేసుకున్న మహిళలు ఎన్కౌంటర్ చేసిండ్రు ఒక దళిత మహిళకి. నువ్వు పోయి మాట్లాడినవా? ఆ రోజు నువ్వు రాష్ట్ర మహిళలు గుర్తురాలే? 51% ఉన్న మహిళలు గుర్తురాలే నీకు? ఈరోజు మీకు అన్యాయం జరిగితే 51% ఉన్న మహిళలకు అన్యాయం జరిగినట్ట? అవమానం జరిగింది. మాకెందుకు అవమానం జరిగింది? నువ్వు చేసిన తప్పుకే నువ్వు ఈరోజు కంటతెడ పెట్టాల్సి వచ్చింది. నిజాలు వాస్తవాలు గత CLP ఈనాటి ఉప ముఖ్యమంత్రి నిజాలు వాస్తవాలు ఆవేశంతో ఆక్రోధనతో బాధతో మాట్లాడినటువంటి నిజాలు 10 మందికి తెలిసిపోయినాయి రాష్ట్ర ప్రజలకు. కాబట్టి దాన్ని కప్పిపుచ్చడానికి ఈరోజు బయట వచ్చి నువ్వు ఏడుపు ప్రదర్శిస్తే నువ్వు ఒక మహిళగా నేను గౌరవిస్తా, మహిళగా స్పందిస్తా. కానీ రాజకీయంగా నువ్వు చేసినటువంటి తప్పిదాలకు నేను ముమ్మాటికి నా పార్టీ నీకు అవకాశం ఇచ్చింది. నేను ఎట్టి పరిస్థితిలో నిన్ను ఎంకరేజ్ చెయ్యి. ఎందుకు అంటున్నా అంటే నువ్వు ఒక మంత్రి ఉండొచ్చు, ఈరోజు ఎమ్మెల్యే ఉండొచ్చు, ఏమన్నా ఉండొచ్చు, నన్ ఆఫ్ ఇట్స్ మై పార్టీ. మా కాంగ్రెస్ నాయకులని కానీ అమానుషంగా నిరాధారంగా నువ్వు ఇష్టం వచ్చినట్ల నోటికి వచ్చినట్ల మాట్లాడితే చూస్తూ ఊరుకోదు. నువ్వు ఎన్నో నోరు తెరవలేదు. అనవసరంగా కేటీఆర్ ఉచ్చులో పడి కేటీఆర్ మాయలో పడి కేటీఆర్ ఏదో చేస్తాడని, ఏదో మాకు అండగా ఉంటాడని, లేకపోతే నీ అండ వాళ్ళకి అవసరం నిన్ను వాడుకుంటున్నారు. ఒక మహిళని అడ్డం పెట్టుకొని ఈరోజు రైతు బంధు రాష్ట్ర ప్రజలందరూ ఆనంద సమయంలో మీరు ఈరోజు అది పబ్లిక్ పోకుండా ఇప్పుడు మీరు మీడియా వచ్చి నా దగ్గరికి ఎందుకు మాట్లాడుతారు? ఇది టాపిక్ డైవర్షనే కదా. ఇది టాపిక్ డైవర్షనా కాదా? ఆ రోజు నువ్వు CLPని విలీనం చేసి నీ చేతులతోనే కదా.
మరి ఈరోజు 10 మంది కాంగ్రెస్లోకి వస్తే మళ్ళీ అదే చేతులతో పోయి నువ్వు గవర్నర్ని అప్రోచ్ అయినావు కదా, నిన్నేమనాలే? మరి ఏడ మొహం పెట్టుకుంటావు అని అడగరా? ఆ రోజు విలీనమన్నావు, ఈరోజు మళ్ళీ వేటేయమంటున్నావు, ఏమంటారు మరి? ఆ దానికే నువ్వు ఇంత బాధపడిపోతే ఆ రోజు ఒక దళిత సిఎల్పి ఉండని నచ్చనటువంటి కేసీఆర్ నీ చేత కాంగ్రెస్ని విలీనం సిఎల్పిని విలీనం చేపిస్తే ఆ రోజు ఆ దళిత నేత ఎంత బాధపడి ఉంటాడు, ఆయన మనసు ఎంత గాయపడి ఉంటుంది? అది నీకుందా? కాంగ్రెస్ ఇచ్చిన అవకాశాలన్నిటినీ తీసుకొని మంత్రి పదవులను అనుభవించి నీ కొడుకుకి ఎంపీ టికెట్ ఇస్తే నువ్వు కాంగ్రెస్కి ఏం రుణం తెచ్చుకున్నావు? కష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్తో సహకరించొద్దా? తల్లికి బిడ్డలు కష్టాల్లో ఉంటే, తల్లి అవసాన దశలో కానీ, తల్లి వయసు పెరిగిపోయినప్పుడు కానీ, తల్లికి అనారోగ్యంతో ఉంటే కొడుకులు విడిచిపెట్టిపోతే ఏమంటారు ఆ దుర్మార్గుని? నువ్వు కష్టాల్లో ఉంటే కాంగ్రెస్ విడిచిపెట్టి ఇద్దరికి మంత్రి పదవులను ఇచ్చింది. ఆమెనేమో మహిళా కమిషను, వచ్చే ఎలక్షన్లో 23లో నాకు టికెట్ అని ఆ కండిషన్ పెట్టిపోయింది. ఆమె అంటది మళ్ళీ సునీత లక్ష్మారెడ్డి మేము ఎక్కడున్నా కూడా ఆ పార్టీని గౌరవిస్తామంట. నువ్వు గౌరవించినంతసేపు గౌరవించి ఈరోజు తిడుతున్నావు కదా. ఇందులో మా పార్టీలో సఫకేషన్ అయిపోయిందంట ఆవిడ. ఏం సఫకేషన్ అయిపోయినావమ్మా? ఉట్టినే 10 ఏళ్ళు నువ్వు మంత్రిగా ఉన్నావా? చెప్పు, నీకు ఎంత అవకాశం ఇచ్చింది కాంగ్రెస్? 3వసారి ఓడిపోయినావు కదా టికెట్ ఇస్తే కూడా. నీ దగ్గర ప్రచారానికి వచ్చిండు, నిన్ను ఎంబడి పెట్టుకొని నీ కోసం రేవంత్ రెడ్డి గారి మీద కేసులు అయినాయి. నువ్వేమో పార్టీ మారి అధికారంలోకి పోయినావు. రేవంత్ రెడ్డి మీద ఈరోజు ముఖ్యమంత్రి అయినా కూడా కేసులు ఉన్నాయి కదా. ఏం మా సునీతమ్మ, నీకు ఇంత అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ని నువ్వు ఎట్లా తిడతావు? అదే నాయకుడు కదా నీ కోసం కేసుల మీద వేసుకున్నాడు. కేసులు పెట్టి ఇచ్చిన నీ వల్ల నువ్వేమో అధికారంలోకి పోయినావు. కేసులు పడ్డోడు ఈరోజు ముఖ్యమంత్రి అయినా కూడా కేసుల చుట్టూ తిరుగుతుండే. నీకు ఆ మాత్రం గౌరవం లేదా? నువ్వు మళ్ళీ ఎట్లా అంటావు? అంటే కేటీఆర్ ఆడిస్తున్నటువంటి ఉచ్చులో మీరు బిగుసుకొని పోయి ఈరోజు ప్రజల్ని తప్పుదారి పట్టిస్తున్నారు. మీడియాని కాన్సన్ట్రేషన్ డైవర్షన్ చేస్తున్నారు. అసెంబ్లీలో సమస్యల గురించి మాట్లాడాలి, సలహాలు ఇవ్వాలి, అవసరమైన చోట సూచనలు ఇవ్వాలి. అది విడిచిపెట్టేసి కాకిగోల ఏంది ఇది? సపోర్ట్లు కొడతారు స్కూల్లో స్టూడెంట్స్ కొట్టినట్లు. ఆ పాడి కౌశిక్ రెడ్డికి ఫస్ట్ టైం వచ్చిండు, కన్ను మిన్ను కానబడతలేదు. ఎట్లా పడితే అట్లా నోరుకొచ్చినట్లు మాట్లాడు. మా మహిళలు కాదా? మొన్న సీతక్కని అసెంబ్లీలో తిట్టినారు మీరు. ఇదే పాడి కౌశిక్. అప్పుడు మహిళ వీళ్ళిద్దరు గుర్తు రాలేదా? సుజాత గారు, అంటే ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. వ్యూహాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ తరుణంలో ఈ యొక్క ఇష్యూ ఏదైతే ఉందో అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలకి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా స్పందించారు. కానీ అది ఎన్కాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. దీన్ని ఏమైతుంది? మహిళల్ని కించపరిచారు, కౌరవ సభ చెప్తున్నారు. ప్రజలకు తెలియదా కౌరవ సభ అయింది? ఇదే మాట సబితమ్మ నోట వినండి. గతంలో ఏం మాట్లాడిందో. సిగ్గు లేదా అని డీకేఆర్ నన్ను తిడితే కేసీఆర్కి కౌంటర్ ఇచ్చింది ఇదే సబితమ్మ కదా. ఎక్కడ మహిళల్ని గౌరవిస్తుండు కేసీఆర్ కేటీఆర్? 6 ఏళ్ల పిల్ల మానభంగం చేసి చంపబడితే ఇదే సునీతమ్మ పోయి పరామర్శించిందా వాడి కుటుంబానికి? ఇదే దిశ మానభంగం చేసి కాల్చి చంపితే సునీతమ్మ పోయిందా అని అడుగుతున్నా నేను. ఏం చేశారు మీరు మహిళా సమాజానికి? మీకేం రైట్ ఉంది మా మీద అజమాయిషి చెలాయించడానికి? ఈరోజు మహిళా సమాజం అంతా సిగ్గుపడుతుంది, తల వంచుకునే రోజు. మేము ఎందుకు తల వంచుకుంటాం? గర్వంగా తలెత్తుకుంటాం. మా మహిళలకు ఎక్కడ కూడా మొత్తం 6 మంది ఎమ్మెల్యేలు కదా మాకు. 2కి మంత్రి పదవులు ఇచ్చింది. ఇదే కేసీఆర్ మహిళల్ని గౌరవిస్తే తొలి మంత్రిత్వ శాఖలో ఎందుకు మహిళకు గౌరవం ఇవ్వలేదు? ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? అంటే నీకు మహిళ అంటే చులకనే కదా. 17 మంది మంత్రుల్లో ఒక్క మహిళా మంత్రి నీకు చోటు రాలేదా ఇవ్వడానికి? మేం కొట్లాడితే 2వసారి 2కి, ఒకటి సబితకి, ఇంకొకటి టీడీపీ నుంచి వచ్చిన నాయకురాలకి, పక్క పార్టీ వాళ్ళకి, మళ్ళీ వాళ్ళకి సేవలు చేసిన వాళ్ళకి ఇవ్వలేదు. మళ్ళీ అది కూడా. ఇది మీ నైజం, ఇది మీ నిజమైనటువంటి స్వరూపం. మీరొచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిస్తుందని మీరొచ్చి మీడియా ముందు కాకిగోల చేసి ఆడ నిరసన తెలియజేసి బ్లాక్ బ్యాడ్జీలు వేసుకోనికి. ఎవరు చచ్చిపోయినమ్మా బ్లాక్ బ్యాడ్జీలు పెట్టుకోనికి? సభ నడవనియకుండా, సభలో సమస్యల గురించి మాట్లాడనియకుండా రేపైతే అసెంబ్లీ అయిపోతుంది. కాబట్టి అసలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు శిక్ష పడాలి. గతంలో మా దళిత ఎమ్మెల్యే సంపత్ కుమార్ని, వెంకటరెడ్డి గారిని సస్పెండ్ చేసి 2 ఏళ్ళు కోర్టులో కేసు పడేసారు. వాళ్ళని కోర్టు ద్వారా సస్పెండ్ చేసి. ఏమ్మా దళితులంటే కేసీఆర్కి గౌరవం లేదు, మహిళలంటే గౌరవం లేని వాళ్ళు మీరు వచ్చి నీతులు చెప్తే మేము వినాలా? ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? ఇదే చర్చ చేసుకుందామా మనము? మీరు చేసినటువంటి రచ్చ గురించే చర్చలు జరపడానికి అసెంబ్లీ నడిపిస్తున్నామా? మీకు రాత్రి 3 గంటల వరకు సమయం ఇచ్చినాం. గతంలో ఎన్నడన్నా మాకు గంట కన్నా ఎక్కువ సమయం ఇచ్చిన రోజులు చూపియండి 10 ఏళ్లలో. మా దళిత సిఎల్పి రోజు ఒక్క రోజన్నా ఆయనకు 2 గంటలు ఇచ్చిన సమయం. నిన్న కేటీఆర్ 1 గంట 50 నిమిషాలు మాట్లాడిండు. మేము ఇంత సమయం ఇస్తున్నాం. మేమిచ్చే ప్రతిపక్షం గౌరవం అది. మీకు మాకు ఉన్న తేడా అది. ఎందుకంటే
మేము పుట్టుకతోనే అన్నీ నేర్చుకున్న వాళ్ళం మేము. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్న లీడర్లందరూ కాంగ్రెస్ అంటే 140 ఏళ్ల చరిత్ర ఉన్నది. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అవలంబించిన పార్టీ మాది. సుజాత గారు, ఇప్పుడు అంటే అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించనున్నాం, ఒక నెల రోజుల్లో నోటిఫికేషన్ అనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది? మరోపక్క కేటీఆర్ అవ్వచ్చు, లేకపోతే బీఆర్ఎస్కి చెందిన స్థానిక సంస్థల కేకలు పెడితే ఆల్రెడీ మొన్న చూసారు కదా, అసెంబ్లీకి పార్లమెంటుకు వచ్చిన స్థానాల గురించి చూసారు కదా, వాళ్ళ ఓటు పర్సెంటేజ్ 17కి పడిపోయింది. ఇప్పుడు లోక్సభ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఉన్నది కూడా పోతుంది, అదే వాళ్ళది. మాకేముంది, మేము ప్రజాసేవ చేయడానికి రెడీగా ఉన్నాం. మేము చేసిన విషయాలే బయటికి చెప్పుకుంటాం. చెయ్యనివి వీళ్ళలాగా అభూత కల్పాలు మేము ప్రజలకు చెప్పాం. ఇచ్చిన హామీల్ని ఒకటొకటి నెరవేరుస్తూనే ఉన్నాం. 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ అంటే దేశ చరిత్రలో స్వర్ణాక్షరాలతో రాసుకోబడింది. రాహుల్ గాంధీ నోట ఇచ్చినటువంటి మాట నెరవేర్చింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్. కళ్ళల్లో ఆనందం చూస్తున్నామండి. మేము 31,000 కోట్లు అంటే ఏం ఆశామాషా? ఈరోజు తెలంగాణలో రూపాయి లేకున్నా అంత పెద్ద సాహసం చేస్తున్నాం. రైట్, దేశ చరిత్రలోనే ఇది ఒక గొప్ప పథకం. లేకపోతే అది అంతకు ముందు కూడా 72,000 కోట్ల ఏకకాల రుణమాఫీ కాంగ్రెస్ చరిత్రలో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చేసింది. కానీ రాష్ట్రానికి సంబంధించి 31,000 కోట్లు అంటే ఒక్క రాష్ట్రానికే అప్పుడు ఇచ్చిన దాంట్లో సగం ఇచ్చాం ఇప్పుడు. రైట్, రాష్ట్రానికి మాత్రం ఇది చాలా బర్డెన్, అంటే గుక్క దిప్పుకోలేదు. మాకు తెలుసు కదా, కేసీఆర్ లాగా దోపిడీ చేయకుంటే రాష్ట్రాన్ని పరిపాలించొచ్చు. దశల వారీగా అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఆగస్టు 15 లోపల ఈ రుణమాఫీ మాత్రం అయిపోతుంది. మేబీ 14వ తారీఖు అయిపోతుండొచ్చు. రైట్, అంటే 15వ తారీఖు సెలబ్రేషన్స్ ఉంటాయి కాబట్టి, స్వతంత్ర దినోత్సవం ఉంటుంది కాబట్టి 14వ తారీఖు అకౌంట్లో పడుతుండొచ్చు అని నా అంచనా. రైట్, ఆగస్టు 15 క్లియర్ అయిపోద్ది. కానీ మిగిలినటువంటి ఎవరైతే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ప్రధానంగా తెలంగాణ తీరుస్తున్నాం, ఒకటి తీరుస్తున్నాం. ఆల్రెడీ 30,000 ఉద్యోగాలు వేసినాం. 11,000 మంది డిఎస్సి ఉద్యోగస్తులకు ఎగ్జామ్ కండక్ట్ చేసినాము. గ్రూప్ 2 రాపిస్తున్నాం, గ్రూప్ 3 రాపిస్తున్నాం, మెయిన్స్ రాపిస్తున్నాం, అన్నీ రాపిస్తున్నాం. మాకు చిత్తశుద్ధి ఉంది. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేస్తున్నాం. అన్ని చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్కి. మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో పూర్తిగా మేము ప్రజల పక్షాన పనిచేస్తాం. ప్రజాపాలన నడుస్తుంది. ప్రజాభవన్లో ప్రజల సమస్యల్ని వినిపించుకోవడానికి, అప్లికేషన్స్ చేయడానికి మంగళ శుక్రవారాలు పూర్తిగా అక్కడ అందుబాటులో ఉంది. మా ముఖ్యమంత్రి గారు 14 గంటలు పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్గా మా మంత్రులందరూ పూర్తిగా సహకరించి పూర్తి సమయాన్ని కేటాయిస్తున్నారు. ఒక్కరోజు కూడా వాళ్ళు లీవ్ అనేది పెట్టకుండా గత 8 నెలలుగా పూర్తిగా ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇలాగే నిరంతరం పనిచేయాలని కూడా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే గతంలో కోల్పోయిన తెలంగాణ ప్రజలు ఏది కావాలని అయితే తెలంగాణ తెచ్చుకున్నారు. 1,200 మంది ఆత్మబలిదానం చేసుకున్నారు. మలిదశ ఉద్యమంలో తొలి దశలో మొత్తం కలిపితే 1,560 మంది త్యాగం చేసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ మనది. దీనికి ఒక చరిత్ర సపరేట్ ఉంది తెలంగాణకి. ఇందిరమ్మ రాజ్యం ఇది, సోనియా గాంధీ గారి రాజ్యం ఇది. సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ప్రదాత అయినటువంటి రాష్ట్రానికి ఎప్పుడు కూడా ఆటంకం కలగకుండా ప్రజాస్వామ్యాన్ని, ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తాం, ప్రజలకు సహాయం చేస్తాం, ప్రజల పక్షాన్నే పనిచేస్తాం. ఈ పిచ్చుకూతలు ఎవరు కూర్చున్నా అది అప్పటి పూర్తికే ప్రజలకు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం లేదా అనేది మాకు చిత్తశుద్ధి ఉంది. ఉచిత బస్సు అయినా సరే, 200 యూనిట్ల ఉచిత కరెంట్ అయినా సరే, 500కే గ్యాస్ అయినా సరే, ఆ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ అయినా సరే, 3,500 ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి, 119 నియోజకవర్గాలకు 4.5 లక్షల ఇండ్లు అయినా సరే, 31,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అయినా సరే, మరి వచ్చే పంటకి 500 రూపాయలు బోనస్ అయినా సరే, వచ్చే పంటకి కూలీ రైతుకైనా సరే 15,000 రూపాయలు రైతు బంద్ అయినా సరే, అన్నీ కాంగ్రెసే నెరవేరుస్తుంది. ఇచ్చిన మాట, ఆడిన మాట తప్పకుండా ఇచ్చిన దానికన్నా అదనంగా చేసి చూపిస్తాం మేము 5 ఏళ్ళు. సుజాత గారు, సరే మీరు ఇవన్నీ చెప్పారు, ఈ లెక్కలు మొత్తం లేకపోతే పథకాల గురించి గుక్క తిప్పుకోకుండా చెప్పారు, సంతోషం. అవన్నీ అమలు చేస్తున్నాయి. నేను అబద్ధాలు ఇందులో ఏం లేదు, మీరు చెప్తున్నారు, సంతోషం. కానీ ఏ రాష్ట్రానికైనా సరే ఆపన్నాస్తం అందించాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత. కానీ ఆ తెలంగాణకి మొన్న బడ్జెట్లో కూడా ఏమీ కేటాయించలేదు. 15,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చింది, ఒక పక్క బీహార్కి ఇచ్చింది. కూటమిలో కూటమిలో ఉన్నటువంటి ఏవైతే ప్రభుత్వాలు ఉంటాయో, కూటమిలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి కేటాయిస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలకి. ఇక్కడ చూస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఏంటి కేంద్ర సహకారం లేనిది రాష్ట్రం ఏ విధంగా? ఈ రోజు ఎందుకండి, ఆయన పార్లమెంట్ సాక్షిగానే చెప్పిండు మోదీ గారు, తెలంగాణ మీద సవతి ప్రేమ చూపి
చూపించిండు, తల్లిని బతికించి బిడ్డను చంపిండ్రు, తెలంగాణ విభజననే తప్పు పట్టినటువంటి మన ప్రధాని ఇక మాకు బడ్జెట్ ఇస్తారు, మాకు నిధులు ఇస్తారని మేము గెస్ చేస్తామా? కానీ మా పోరాటం ఆపలేదు. 18 సార్లు మేము కేంద్ర మంత్రుల్ని కలవడం జరిగింది, ప్రధానమంత్రిని, హోంశాఖ మంత్రిని, ఆర్థిక శాఖ మంత్రిని, R&B ప్రతి ఒక్కరిని కలిసినాము. కానీ ఇచ్చినా గుండు సున్నా అంతే ఇచ్చారు. కానీ ప్రజలు గమనిస్తారు కదా, రేపు వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో 2 మంత్రులు ఉన్నారు కేంద్ర మంత్రులు, ఏమని సమాధానం చెప్తారో. రేపు పొద్దున అబద్ధాల పూరితమైన 50,000 కోట్లు ఇచ్చినామా నీ ప్రజలకు కనబడాలి కదా. మీరు కాకమ్మ లెక్కలు మస్తు చెప్తారు. అందరికీ చేసింది మాకు చేయడం కాదు, విడిపోయిన తెలంగాణకు మాది కూడా కొత్త రాష్ట్రం, మాకు అదనంగా ఏమి ఇచ్చిండ్రు? మా దగ్గర నుంచి రూపాయి తీసుకుపోయి 45 పైసలు ఇస్తుండ్రు. అదే మీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో, మీ పరిపాలన ఉన్న రాష్ట్రంలో రూపాయి తీసుకొని 2 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు. వాళ్ళు కట్టింది 3.5 లక్షల కోట్లు 5 ఏళ్లలో, అయితే వాళ్ళకు 7 లక్షల కోట్లు వాళ్ళకి ఇచ్చారు. ఇక మీరు సౌతి తల్లి ప్రేమ ఎప్పటి నుంచో చూపిస్తున్నారు, ఇంకా ప్రజలు చూపిస్తారు. మొన్న బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది కాబట్టి ఆ మాత్రం వచ్చింది. రేపు చూద్దాం. ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 7 నెలలు అవుతుంది. కేసీఆర్ కూడా చెప్పాడు ఒక 6 నెలలు అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చాం లేదు. ముఖ్యంగా ఆరోపణ ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయింది అనేటటువంటి వాదన ఉంది. అందుబాటులో అందరికి కావాలి భూములు కొనాలంటే. సామాన్య మానవుడికి అందరి ద్రాక్షలాగా తయారైంది. రియల్ ఎస్టేట్ ఎక్కడా పడిపోలేదు, పెరుగుద్ది. కొంచెం ప్రభుత్వం మార్పు జరిగినప్పుడల్లా డెఫినెట్గా కొంచెం కుదేలవుతుంది. డెఫినెట్గా రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెరుగుతున్నాయి. ఎందుకంటే వాల్యూ కన్నా 4 టైమ్స్ ఎక్కువగా అమ్ముతురు రియల్టర్స్. మరి ప్రభుత్వానికి గండి పడుతుంది, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ఛార్జీలు గండి పడుతున్నాయి. ఇవన్నీ ఒక స్ట్రీమ్ లైన్లోకి వచ్చినాక డెఫినెట్గా ఆ స్థాయికి తగ్గట్టుగా అన్నీ పెరుగుతాయి. దాంట్లో సామాన్యుడు కూడా, ఒక సామాన్యుని కళ కూడా నెరవేరేటట్టు ఒక ప్లాట్ కనుక్కొని ఇల్లు కట్టుకునే పరిస్థితికి అయితే వస్తుంది. కేసీఆర్ హయాంలో ఎకరం 100 కోట్ల రూపాయలు. అవును మరి, ఇప్పుడు అవును మరి. అది రాజ్పుష్పవాడికే సాధ్యమవుతుంది, అది కేసీఆర్కే సాధ్యమవుతుంది. నా ఊర్లో ఉంది తాండూరులో 20 లక్షలకు 30 లక్షలకు ఎకరా భూమి దొరుకుతుంది. నా ఊర్లో 100 కోట్లకైతే భూమి అమ్ముడు పోతలేదు కదా. ఎక్కడది అక్కడే ఉంటుంది ఈ కథంతా. దాన్ని చూపించి పక్కలున్న భూములు దోచేసినటువంటి కేసీఆర్ అవి కూడా 100 కోట్లకు పోవాలని రియల్ ఎస్టేట్ మాఫియా నడిపించిండు. దాంతో మనం పోల్చుకొని ఆ కథ వేరే ఉంది. దానికి మళ్ళీ సపరేట్గా 1 గంట చివరిగా చెప్పండి కాలువ సుజాత గారు, మీరు అంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే యోచన ఉందా? భవిష్యత్తులో మీ యొక్క వ్యూహం ఏంటి? 100% అండి. మొన్ననే కదా టికెట్ పోగొట్టుకున్న దాన్ని. డెఫినెట్గా ఆశా కళ అన్నైతే ఉంటుంది కదా, అవకాశాలు వస్తాయా రావా అనేది మన డెస్టినీ. బట్ మనం ప్రయత్నం చేయకపోతే ఏది కూడా మన దగ్గరికి నడుచుకుంటూ రాదు. కూర్చొని ఇంట్లో కూర్చొని నాకు టికెట్ కావాలంటే రాదు. 100% అసెంబ్లీలో కూర్చోవాలని కోరిక ఉంది. అది ఎప్పుడు నెరవేరుతుందా లేదా అనేది నా డెస్టినీ. చూద్దాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెసా లేకపోతే కాంగ్రెస్ పార్టీ విధానాలు అమలవుతున్నాయి అనుకో? ఒకటి, నేను కాంగ్రెస్ ఫాలోవర్ని, కాంగ్రెస్ డెడికేటెడ్ వర్కర్ని. రెండవది, రేవంత్ రెడ్డి గారిని అభిమానించే ఒక సోదరిగా నా అన్న అని చెప్పుకుని గర్వంగా చెప్పుకునేటంత, తోడబుట్టకపోయినా నా అన్న అని చెప్పుకునే గర్వంగా ఫీల్ అయ్యే సుజాత. రైట్, థ్యాంక్ యూ సుజాత గారు. మీ యొక్క అనుభవాలని మా లీడర్స్ టైంలో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి కాలువ సుజాత గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. రానున్న రోజుల్లో అయితే మాత్రం కాంగ్రెస్ మరింత అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతుంది. మరోపక్క పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా కాంగ్రెస్ పార్టీ కష్టపడతా అని చెప్పేసి కాలువ సుజాత గారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది వాటి లీడర్స్ టైం. మరో లీడర్స్ టైంలో మళ్ళీ కలుసుకున్నాం. నమస్తే.